నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఫర్నిచర్ ధ్వంసం చేసి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. గతంలో కాంగ్రెస్ కార్యాలయంగా ఉన్న భవనం రేగా కాంతారావు పార్టీ మారాక బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారని కాంగ్రెస్ ఆరోపించింది. బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు కార్యకర్తలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ట్రై చేస్తున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. భద్రాద్రి కొత్తగూడెం మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఫర్నిచర్ ధ్వంసం చేసి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. గతంలో కాంగ్రెస్ కార్యాలయంగా ఉన్న భవనం రేగా కాంతారావు పార్టీ మారాక బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారని కాంగ్రెస్ ఆరోపించింది. బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు కార్యకర్తలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ట్రై చేస్తున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఆ బీఫామ్ భిక్షతో రాజ్యం ఏలుతూ రాజ్యాధికారాన్ని సొత్తుగా మార్చుకోవాలనే దురుద్దేశంతో ఈ యొక్క పార్టీ కార్యాలయం మీద ఆశ పెంచుకొని బీఆర్ఎస్తో చేతులు కలిపి ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేసిన గనుడు, ఘనత, మోసగాడు, అన్ని రకాలుగా నోటితో చెప్పలేని పదాలన్నిటికీ వర్తించగలిగే ఏకైక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణకు మద్దతు తెలపనోడు, ప్రజల సొమ్ము దోచుకున్నాడు, కార్యకర్తల కష్టాన్ని దోచుకున్న వ్యక్తి రేగా కాంతారావు అని యొక్క మండలమే కాదు, నియోజకవర్గం కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు. అయినా కార్యకర్తలు ఎంతో సమన్వయంతో మేము భిక్ష ఇచ్చినాం, బీఫామ్ భిక్ష ఇచ్చినాం, వాడు పడుకోవడానికి స్థావరం భిక్ష ఇచ్చినాం, వాడు పార్టీ కాపాడుకోవడానికి కూడా పార్టీ కార్యాలయం కూడా భిక్ష ఇచ్చినామని చాలా ఓపికతో 2023లో గెలిచినటువంటి శాసనసభ్యులు మాయ వెంకటేశ్వర గారి సాహిత్యం కూడా ఓపికతో ఉండాలి. పదవి ప్రతీక్షలు మనకొద్దు, ప్రజాపాలనే జయం, ప్రజలకు మంచి శ్రేష్ఠమైన మనం మార్గం చేయాలని చెప్పి ఆయన సూచనల మేరకు ఉన్నాం. కానీ ఈరోజు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై గెలిచినటువంటి మా ఎమ్మెల్యే మాయ వెంకటేశ్వర గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. బిడ్డ ఆ బీఫామ్ భిక్షతో రాజ్యం ఏలుతూ రాజ్యాధికారాన్ని సొత్తుగా మార్చుకోవాలనే దురుద్దేశంతో ఈ యొక్క పార్టీ కార్యాలయం మీద ఆశ పెంచుకొని బీఆర్ఎస్తో చేతులు కలిపి ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేసిన గనుడు. రైట్కి భద్రాద్రి కొత్తగూడెం మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కాసిం అందిస్తారు. కాసిం, బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి ఘటనను చూస్తున్నాము, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అయితే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్తనే ఉంది పరిస్థితి. దీనికి వివరాలు పూర్తిగా తెలియాలి అంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి బీఆర్ఎస్ లోకి చేరడం జరిగింది. బీఆర్ఎస్ లో చేరిన అప్పుడు ఇందిరా భవన్ గా ఉన్న కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ భవన్ గా మార్చేసి బీఆర్ఎస్ కార్యాలయం చేయడం జరిగింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అయితే ఎవరు మాట్లాడలేదు. అప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు ఎవరు ఎదురు చెప్పలేకపోయారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అలాగే అక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఉండటం వల్ల ఈ ఇందిరా భవన్ ని బీఆర్ఎస్ భవన్ గా మార్చారు. మా భవనం మాకి అని చెప్పి గత కొంతకాలంగా వీరికి వారికి వాదనలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఈ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక రకమైన పోస్టులు పెట్టడం జరిగింది. దీనికి ఈ పోస్టులను చూసి కార్యకర్తలు మనస్తాపం చెంది వాళ్ళు మా భవనంలో ఉంటూ మా మీదనే పోస్టులు పెడతారా అంటూ వాళ్ళు ఆ కాంగ్రెస్ గతంలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయం బీఆర్ఎస్ గా మార్చారంటూ బీఆర్ఎస్ కార్యాలయంలో చేరి అక్కడ ఉన్న ఫ్లెక్సీలని అక్కడ ఉన్న ఫర్నిచర్ ని లోపల ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలని అందరినీ బయటికి పంపించేసి అవన్నీ కింద పోసి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉంది. పోలీసులు అయితే అక్కడికి వచ్చి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఫైర్ ఇంజిన్ నుంచి మంటలైతే ఆరుతుంది. జ్యోతి, అయితే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇది గతంలో మాదే కాబట్టి మాదే అంటున్నారు. వాళ్ళు ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా వాళ్ళ కార్యకర్తలు అయితే ఇంకెవరైతే ఇంతవరకు బయటకైతే రాలేదు. వాళ్ళు వచ్చి దీని మీద ఎలా స్పందిస్తారు ఏంటి అనేది ప్రస్తుతం అయితే పోలీసు వాళ్ళ పర్యవేక్షణలో ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా ఎవరు ఏం మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, అయితే ఈ విధమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడాన్ని దీన్ని పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఆ పోలీసులు అయితే కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకుంటూనే ఉన్నారు. ఇది గతంలో ఎప్పుడు ఊహించని ఈ పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడినది. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి అందరూ ఒక రకంగా పోలీసులు కూడా వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఇక్కడ శాంతి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇది రాజకీయ కక్షలు రాజకీయ గొడవలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళు కట్టుదిట్టమైన చేసి ఆ డిఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ పర్యవేక్షణ జరుగుతుంది. జ్యోతి, అయితే దీని మీద రేఖా కాంతారావు ఏమీ స్పందించలేదా? ఇంకా రేఖా కాంతారావు అయితే ఇంకా ఏమీ స్పందించడం లేదు. ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా అలాంటి ప్రకటనలు అయితే చేయలేదు. ఇది ఇప్పుడే జరిగింది కాబట్టి కొంత సమయం వేచి చూసినాక చేస్తారని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ కాసిం. ఓకే, థ్యాంక్ యూ. అదే ఫ్యామిలీస్ కొంచెం ఆలోచించారా సార్? వేరే కలర్ వేడిపోయింది, ఆగిపోయింది. పుణ్యానికి ఆక్రమించాలి ఆఫీసులో కూడా మాట్లాడతాను. ఇప్పుడు వాడి పరిస్థితి అన్ని పెడతారా? అదే ఫ్యామిలీస్ కొంచెం ఆలోచించారా సార్?